श्रीमन्नारायण। जय श्रीराम। श्री आंजनेय। आंजनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मकं तरुणार्क प्रभोशांतं रामदूतं नमाम्यहं। प्रिय भगवत् बंधुलारा, మన శ్రావణ మాసంలో ఇది రెండవ మంగళవారం. ఈ రెండవ మంగళవారం సందర్భంగా స్వామివారికి 1516 లక్ష్మీ తామర పుష్పాలతో అలంకారం చేయడం జరిగింది. ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవతో సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. అలానే స్వామివారి ఉత్సవ పెరమాళ్లకు తిరుమంజన సేవ, నవకలశ స్నపనము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకము, పంచామృత అభిషేకంతో వంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా స్వామికి జరిగాయి. అలానే ఈ శ్రావణ మాసము మన ఆంజనేయ స్వామికి విశిష్టమైనది, విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు స్వామివారు వివిధ రకాలతో అలంకరిస్తూ భక్తుల కొంగు బంగారంగా వారి కోరికలు స్వామికి అభయమిస్తూ ఉంటాడు. అయితే ఈ శ్రావణ మాసము ఈ అలంకారాలు చేయబట్టి ఉన్నది 5వ సంవత్సరం. తర్వాత మంగళవారం కూడా స్వామికి 1,00,000 తమలపాకులతోని అలంకరణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మంగళవారం 21,000 రుద్రాక్షలతో స్వామివారికి అలంకారము, అర్చనా కైంకర్యాలు జరుగుతాయి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం స్వామివారికి విశేషమైనదిగా, మహిమాన్వితమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి మంగళవారం స్వామివారికి మూల విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. కానీ ఈ శ్రావణ మాసంలో 4 వారాలు స్వామికి అభిషేకం ఉండకుండా ఉత్సవ పెరమాళ్లకు మాత్రమే స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మార్గశిర మాసం కూడా స్వామికి విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మార్గశిర మాసంలో స్వామివారిని పండ్లతో అలంకరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అలానే కార్తీక మాస బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు, సువత్సర హనుమత్ కళ్యాణం జరగడం కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈరోజు తామర పుష్పాలంటే లక్ష్మీ కటాక్షం కోసం చేసే పూజ ఇది. తామర పూలు ఎలా ఉంటాయి? బురదలో ఉంటాయి. కానీ ఆ తామర పూలు బురదలో ఉన్నా కూడా మనం తెచ్చి వాటిని పూజిస్తూ ఉంటాం. అలానే మనిషిలో కూడా అహం తగ్గాలని స్వామికి చేసే సేవనే తామర పుష్పాల అలంకరణ అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 1516 పుష్పాలతో స్వామికి విశేషమైన అలంకారం జరిగింది. ఇలా ప్రతి శ్రావణ మాసం కూడా మన స్వామివారికి ఇలా అలంకారాలు జరుగుతూ ఉంటాయి. అలానే వచ్చే మార్గశిర మాసంలో కూడా ప్రతి మంగళవారం స్వామివారికి పండ్లతో అలంకారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్వామివారు శంకు చక్రాలతో మనకు దర్శనమిస్తారు. ఈరోజు చూసినట్టయితే మన శంకు చక్రాలు పెట్టలే, లోపల ముద్రలు ఉంటాయి. స్వామికి శంకు చక్ర ముద్రలు కూడా మనం చూసినట్టయితే, మూల విగ్రహాన్ని చూసినట్టయితే స్వామికి శంకు చక్రాలు కూడా మీరు దర్శనమియచ్చు. ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో శంకు చక్రాలు ఉండవు. కొన్ని ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రమే శంకు చక్రాలు ఉంటాయి. అలా ఈ శంకు చక్రాలు ఉన్న ఆలయం కూడా మనం ఆంజనేయ స్వామి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా స్వామికి ప్రతి వారం కూడా దాతల సహకారంతో, ఆలయ కమిటీ సహకారంతో, కాలనీ సహకారంతో మనం ఈ సేవలు, అర్చనా కార్యక్రమం చేస్తూ ఉంటాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ. ఈ ఆలయం ఆంజనేయ స్వామి దేవాలయం మన హైదరాబాద్ భాగ్యనగరంలోనే ఉంది. రోడ్ నెంబర్ 14, నందీనగర్, క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అంటే మన దేవాలయం చెప్తారు. ఆంజనేయ స్వామి దగ్గర ముఖ్యంగా ప్రతి మంగళవారం నిజాభిషేకం జరుగుతూ ఉంటుంది. శనివారం రాహుకాలంలో సింధూరార్చన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సీత, లక్ష్మణ, హనుమత్ పరివార సమేత రామచంద్ర స్వామి వారి కృపకు పాత్రలవుదాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ.